చూడలేక అమ్మను రమ్మని మా దాంట్లో ఎక్కించుకున్నాం. అమ్మ ఒక్కసారి గిట్ల ఊపు, పిల్లలందరూ నేను చూస్తారు. ఏ ఊరుకోవాలా నువ్వు? రాంపల్లి. అంతేనా? ఎప్పుడు నవ్వుడేనా? అరే నవ్వు మగ ఉన్నది మంచిగానే వినేది. హాయ్ హలో నమస్తే వనకం శిష్యాకార్ ఆదాబ్ హే రామ్. నేను మీ ఐశ్రామ్. ఈరోజు మన బ్లాగ్లో భాగంగా మనం పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ దగ్గరికి వెళ్తున్నాం. గడ్డం వంశీని ఇంటర్వ్యూ చేయడానికి మన ఛానల్ తరపు నుండి గడ్డం వంశీ కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన ప్రచారం ఎలా సాగుతుంది అండ్ అదేవిధంగా ఇంకా ప్రచారంలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నాడు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని, చాలా విశేషాలన్నీ మనం ఇందులో తెలుసుకుందాం. ఇక్కడ నుండి మనం పెద్దపల్లి బయలుదేరుతున్నాం. చెల్మేడ దగ్గర ఉన్నాం. చెల్మేడలో పక్కన టిఫిన్ చేసేసి ఇక్కడ నుండి మనం పెద్దపల్లికి వెళ్తాం. ఆ తర్వాత పెద్దపల్లిలో జరిగే విశేషాలు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. సో దోస్తులు, ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, మనం కారులో నేను మన ప్రవీణ్ అన్న కలిసి వెళ్తున్నాం. ప్రవీణ్ అన్న మనకు కెమెరామెన్ గా వస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గానికి అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. మొత్తం ఇందులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. సో గడ్డం వంశీ గెలుపుకు వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఎమ్మెల్యేలను కూడా మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మేము కరీంనగర్ బార్డర్ క్రాస్ చేసినాం, అంటే బ్రిడ్జి దాటి చేసినాం. అంటే పబ్లిక్ ఏమనుకుంటారు, వాళ్ళ జనాలు, వాళ్ళ నాడు ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉందా, బీజేపీ తరపున ఉన్నదా, తర్వాత బీఆర్ఎస్ తరపున ఉందా? ఇక్కడ 3 ప్రధాన పార్టీలు అయితే పక్కా ఉన్నాయి. అవి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ 3 పార్టీలను వాళ్ళు వాళ్ళని ఏ అభ్యర్థిని వాళ్ళు ఆశీర్వదిస్తారు, అంటే ఏ అభ్యర్థిని గెలిపిస్తారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటాం. పబ్లిక్ మనసులో ఏమున్నది అనే విషయాలు కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటాం. పెద్దపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీలను మనం ఇప్పుడు కవర్ చేయాలి. అంటే మనకు ఇంకా 15 days టైం ఉంది. ఈ 15 daysలో మనం 7 నియోజకవర్గాలను మనం కవర్ చేయాలి. ఫస్ట్ పెద్దపల్లి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మన ప్రయాణం ఈ లోకల్ ఊర్లు దగ్గర చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్తాం మనం. చలో రైట్ పదండి. పెద్దపల్లి నుంచి వెళ్ళి మనం ముందుకు వెళ్తూ ఉంటే విలేజ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ హనుమంతుడిపేట ఉంది. కొంచెం మరీ ఎండ ఎక్కువ అయిపోయింది. కొంచెం దాహం తీర్చుకోవడానికి సోడా వేస్తున్నాం. వీళ్ళు ఇప్పటిదాకా వీళ్ళతో మాట్లాడించినాం. వీళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు. ఈయనేమో కాంగ్రెస్ అన్నాడు, ఈయనేమో బీజేపీ అన్నాడు. ఇద్దరు కలిసి మంచి సోడాలు తాగుతారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ మేము 100 అనుకుంటాం, మళ్ళీ మేమే కలిసి ఉంటాం. తన అన్నకి ఇష్టమైన పార్టీ అన్న ఎత్తాడు, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఎత్తా. కానీ మీ పొద్దున అన్నదమ్ములు లెక్కనే ఉంటాం కదా, ఎవరు ఇష్టమైంది వాళ్ళు వేసుకుంటాం అంతే. మంచి మాట చెప్పాను. నీకోసం మా వాళ్ళందరూ, మా సబ్స్క్రైబర్లు అందరూ సపోర్ట్లు కొట్టారు. అసలు కాంగ్రెస్ కి ఎత్తావా, బీజేపీకి ఎత్తావా, దేనికి ఎత్తావు? నవ్వు నేను దేనికి ఏమంటే కాదు, నువ్వు దేనికి ఎత్తావు చెప్పు. 3 ఉన్నాయి, దేనికి ఎత్తావు? గుర్తుగా, కారు గుర్తుగా, పువ్వు గుర్తుగా. అంతేనా? ఎప్పుడు నవ్వుడేనా? అరే నవ్వు మగ ఉన్నది మంచిగానే వినేది. పెద్ద అంటే నీదే. ఎవరికి? నా పారావాళ్ళు తీసుకుంటుండ్రు, ఒక్కొక్కరు 10 ఏళ్ళు పోసిన సరే పోతే వద్దు. కానీ నవ్వుడు ఎక్కడ నేర్చినావు? ఫస్ట్ నుంచి ఉన్నదా? మాట్లాడితే నవ్వుతుళ్ళు. ఎవరికి కొట్టేస్తామంటే నవ్వు. ఇది ఎక్కడి చిత్రం, ఇది ఎక్కడి గట. తిట్టినా నవ్వుతాడా? సరే ఇప్పుడు ఎప్పుడు గుర్తు? బీజేపీ గుర్తుకే మనవట పిల్లలు. సరే ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ధర్మాబాద్ ఉన్నాం. ధర్మాబాద్ నుంచి వెళ్ళి ముందుకు పోతే ముత్తారం వస్తుంది, అక్కడ మాట్లాడదాం. బాయ్ 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 బాయ్. మొత్తానికి అయితే మనం ముత్తారం, ఇది ఏంటిది ధర్మాబాద్ ముత్తారం
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase. ఇప్పుడు మనకు 3:30 అవుతుంది. మేము లంచ్కి వచ్చినాం ఇక్కడ నుండి మళ్ళీ మనకు మన ప్రయాణం మొదలైంది. ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం. Close till I get up. Time is barely on our side. 3:30 అవుతుంది. తిన్న తర్వాత నెక్స్ట్ మనకు వేరే విలేజ్ ఉంటాయి. ఆ విలేజ్లో కవర్ చేసుకొని గడ్డం గౌరిషి గారితో మాట్లాడి మనం ఇంటికి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు అమ్మ ఇదివరదాకా పాపం ఈ ఏరియాలో ఇక్కడ నిలబడి ఉన్నది. మేము చూడలేక అమ్మను రమ్మని మా దాంట్లో ఎక్కించుకున్నాం. అమ్మ ఒక్కసారి ఇట్లా ఊపు, పిల్లలందరూ నేను చూస్తారు. ఏడా ఏ ఊరుకోవాలా నువ్వు? రాంపల్లి అంటే హనుమంతునిపేట దాటినాకనే కదా, కాల్వ శ్రీరాంపూర్ సైడే కదా. మేము దించేసి పోతాం, మేము అటే పోతాం. ఏవో మనకి ఇక్కడ సిగ్నల్ పడ్డదని ఆగినాం. ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చిన తర్వాత అది గేట్ తీసినాక మనం పోవాలి. ఈ ఆగమ్మా సరే అమ్మా పోతాం మరి. పైసలు ఎందుకు మంచిగా ఉండాలి నువ్వు కట్టే వేస్తాం. ఉంటుంది పల్లెటూరు ప్రేమలు. చూడు ఆమె ఏమనుకుంటామో ఏందో అన్న దాంతో పైసలు ఇస్తుంది, కానీ అట్లా పైసలు తీసుకుంటే ఇంకేమనున్నా గురుగారు ఏంది మనం చేసేది? సేవ చేయాలి. మన మనసులో సేవాభావం పెంచుకోవాలి. మనం ఇంకా దేవుడు ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకెక్కువ సేవ చేద్దాం. మనం అట్లా ఇవ్వాలని మన చాలా నుంచి డబ్బులు రావాలి, వస్తాయి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ చిన్న లిఫ్ట్ తోటి ఏముంది, చాలా మందికి డైరెక్ట్ లిఫ్ట్ ఇవ్వాలి. అదే నా కోరిక. ముందు దేవుడు నాకు ఇవ్వాలి. రైట్. మనం ఇక్కడ బయట తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ పెద్ద ఫైట్ అవుతుంది. అందుకోసం మనం ఇక్కడ చల్లగా జారుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు డిస్కషన్ చేసాడు ఎందుకు అని మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ ఇంత పెద్ద సమావేశానికి వచ్చి వేసిన ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ప్రజలకు అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ ఇస్తున్నాను. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో తొలి ఉద్యమంలో 1969 యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే వంశీ కాన్వాయ్ వెనుక పోతున్నాం. మేము కాన్వాయ్ తోటే ఉన్నాం. కాన్వాయ్ని అందుకుంటున్నాం. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పోతున్నాం, మనం అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయాలి. ఇక మీరు అక్కడ చూడొచ్చు కాన్వాయ్ సూపర్ ఫాస్ట్లో ఉన్నాయి అవన్నీ. ఇక మనం కూడా అదే ఫాస్ట్లో వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు. ప్రవీణ్ వాళ్ళ ఇంటికాడ దించేసి నేను ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు దాదాపుగా టైం ఎంత అయింది అంటే మీకు చూపిస్తా. ఎస్, 11:15 అవుతుంది. నేను ఇంటికి చేరే వరకు ఖచ్చితంగా 11 అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు మన వ్లాగ్ ఇక్కడ గడిచిపోయింది. గడ్డం వంశీతో ఈరోజంతా తిరగడం జరిగింది, ప్రచారంలో పాల్గొనడం జరిగింది, అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఇంకా టైం ఇప్పుడు మనకు దాదాపుగా 11కి దగ్గరకు వచ్చాం. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు 11 ఈజీగా అయిపోద్ది. 6కి వెళ్ళాలా 7కి వెళ్ళాలా వాళ్ళు చెప్తారు. ఆ టైంలో మనం రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ కాన్వాయ్ని మనం అందుకుంటాం. సో ప్రస్తుతానికి అయితే చాలా ఘోరంగా టైర్డ్ అయిపోయాం. తిరిగి దాదాపుగా ఈరోజు మనం ఏం లేకున్నా దాదాపుగా ఆల్మోస్ట్ మనం ఒక 100 కిలోమీటర్ల పైనే కొట్టేసాం. మనకు తెలియకుండానే ఒక 100 కిలోమీటర్ ఈజీగా దాటేసాం. సో మళ్ళీ రేపు కలుద్దాం. రేపటి బ్లాగ్లో రేపు ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. హే రామ్, నేను మీ ఆయుష్ రామ్. టాటా, బై బాయ్. Hold me close till I get up. Time is barely on our side.